కరీంనగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ల రమేష్ అన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా రెండో చోట్ల పోటీ చేసిన చెల్లా హరిశంకర్ ఓడిపోయారని అన్నారు. తన వాడలో తన కార్యకర్తలే దగ్గరికి రావడం లేదని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారం లేకపోతే ప్రజల మధ్యలోకి రావడం లేదని అన్నారు. మరి బీజేపీకి మేయర్గా డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ హరిశంకర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు ఇంకొకసారి మాట్లాడితే బిడ్డ కార్యకర్తలు వచ్చి పొట్టు కూడిపోతారు. నువ్వు ఒక చెంచగానివి, నీ నూరుకు భయపడి నీ మాజీ కార్పొరేట్ లెవెల్ వస్తారు, గుర్తుపెట్టుకో. నువ్వు ఒక చెంచగానివి, ఎమ్మెల్యేకు చెంచావు. నువ్వు నీతో ఏం కాదు, కనీసం ఒక్కసారి గెలిచినావు. ఆయన మేయర్ అభ్యర్థి చేసి పంపితే 2 సీట్ల ప్రజలు తిరస్కరించారు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మీ స్థాయి ఏందో. ఏంటంటే కండువా ఉన్నది, మళ్ళొకసారి ప్రజల వద్దకు పోయి గంగుల కమలాకర్ గారు పంపిస్తే మాట్లాడు. ఎందుకంటే గంగుల కమలాకర్ గారు ఇలా భారతీయ జనతా పార్టీ మంత్రి మీదనో మా కార్యకర్తల మీదనో నాయకుల మీద మాట్లాడే అర్హత లేదు. ఆయన మాట్లాడు, ఆయన భయం పుచ్చుకుంటుంది. భారతీయ జనతా పార్టీ భయం పుచ్చుకున్నది, సలిజనం వచ్చి నీట్లో అన్నాడు. ఎక్కడన్నా ఒక 2-3 సమావేశాలకే పరిమితమైన మన ఎమ్మెల్యే గారు మీరు ఇంతమంది తిరిగినా కూడా ఎందుకు గెలవలేకపోయినారు ఒక్కసారి సమాధానం చెప్పాలి. నీ లోపం ఎక్కడ జరిగింది? ఇలా 150-200 కోట్లు పెట్టి నువ్వు గెలిచినావు నీ స్వార్థానికి. ఇలా మీ కార్పొరేటర్ బలి చేసినావు. ఇలా మా కార్యకర్తలు నాయకులు ఎక్కడ కూడా మేము డబ్బులు పెట్టలేదు. ఇలా దండం పెట్టినాం, కాషాయ జెండా చూపెట్టినాం. ఇలా విచ్చలవిడిగా డబ్బులు పంపించి 100 కోట్లు పెట్టి ఒక్కొక్క ధర 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఇవాళ గెలిచి పెట్టినా కూడా గెలవని పరిస్థితి. ఇంకొకసారి గంగుల కమలాకర్ అనే వ్యక్తి కరీంనగర్లో గెలుచుడు అనేది కలవదు. ఇక ఇంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నంతసేపు ఆయన దుకాణం బందే. ఇప్పటికే దాదాపు ప్రజలకు దూరమైండు, ప్రజల తిరుడు లేదు, కార్పొరేట్లు పోతే పట్టించుకుని ఈయన చెప్తే ఎవరు ఏలేని పరిస్థితి. అధికారం పోగానే ఏంటంటే అన్ని మూడ్చుకొని సపడకు కూర్చున్నాడు. కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం. ఇలా ఫంక్షన్లకు అయిపోతుండు వస్తుండు తప్ప ఎవరికి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ఏదైనా ఇన్ని సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న గంగుల కమలాకర్ ఎప్పుడైనా నువ్వు దేని గురించి పోరాటం చేసినావు అని అవుతున్నా కరీంనగర్లో ఏదో ఒక ఇష్యూ మీద. అది రోడ్డు పని కావచ్చు, ఇలా డ్రైన్ల పని కావచ్చు, ఇలా పారిశుద్ధ్యమే కావచ్చు, దీని మీద ఏమన్నా ఒక్కసారి నన్ను స్పందించినావు అని అడుగుతున్నా. మేయర్ గారు మీతోనే ఉన్నారు, 5 సంవత్సరాలు మీతోనే ఉన్నారు. ఒక 2 రోజులు భారతీయ జనతా పార్టీకి జాయిన్ అయిన తర్వాతనే ఆయన దయ్యమేండు, ఆయన భూతమేండు, ఆయన కరెక్టెడ్ అయ్యాడు. అప్పటికి అంత మంచిగా ఉన్నారు. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇట్లాంటి నాయకులను దూరం పెడితేనే కరీంనగర్ బాగుపడుతుంది. ఇలా మీరు చేయబట్టి డంపియార్డ్ మీ పాపమే. నేనే స్వయంగా ఉన్నా. ఇలా టెండర్లు అయితే టెండర్లకు సంబంధించి బినామీ పేరు మీద మీరు కాంట్రాక్ట్ తీసుకున్నారు. బినామీ పేరు మీరు కాంట్రాక్ట్ తీసుకుంటే మద్రాసులో చేసిన వ్యక్తి, కరీంనగర్లో చేసిన వ్యక్తి, నిజామాబాద్లో చేసిన వ్యక్తి ముగ్గురు ఒకటే అయితే ఇలా మద్రాసులో ఆయనది ఫోర్ఫిట్ అయింది. ఇలా దాంట్లో గంగుల కమలాకర్ పాటలు అన్నీ నిరూపిస్తాం. మా దగ్గర అన్నీ ఉన్నాయి. మా మాజీ మేయర్ మీద మేము దొరకబడతాం, మేము చేస్తాం. 2 సంవత్సరాలు చెప్పబట్టి ఎన్ని రోజులు దాదాపు సంవత్సరం అవుతాను. ఇప్పుడు మనం తీయలేదు, తీయాలి కదా. నిజంగానే అవినీతి పరుడు అయితే తీయాలి. ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు. ఒకసారి రావాలి, 4 రోజులకు ఒకసారి రావాలి, రెస్పెక్ట్ పెట్టాలి. ఈ లుచ్చగాళ్ళతో చెప్పాలి, ఈ చెంచగాళ్ళకి ఏం పని లేదు. ఎవరు పైన పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని మాట్లాడితే నాకేదో ఇంకా పదవి ఇస్తాడా, లేదా మళ్ళీసారి గెలుతానా, లేదా ప్రజల్లో ఉండాలనే ఒక ఇది ఒక్కటి తప్ప వేరే ఆలోచన లేదు ఇలా. కాబట్టి గంగుల కమలాకర్ గారికి భారతీయ జనతా పార్టీ హెచ్చరిక చేస్తూ ఉంది. ఇప్పటికైనా నీ కార్యకర్తలను అదుపులో చేసుకోకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. నీకు కరీంనగర్లో స్థానం అయితే ఉండదని మేము భావిస్తూ ఉన్నాం. అదే రకంగా పనిచేస్తాం. ఇలా మా భారతీయ జనతా పార్టీ సైనికులాగా అంతా కూడా కంకణం కట్టుకుంటారు బిడ్డ. నీ గురించి నిన్ను ఓడగొట్టేదాకా కనుక పెట్టాం. ఇలా సామాన్య కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ శాసన అవకాశం వచ్చినా కూడా ఇలా నువ్వు ఓడిపోటు ఖాయమని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ మరి మీరంతా కూడా సహకరించినందుకు ధన్యవాదాలు.